ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయించిన ఈ వాక్యములో, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చదువుతున్నా. నిజమే, మన దేవుడు మన ప్రవర్తనను చూసే దేవుడు. మన ప్రవర్తనను బట్టి ఆయన మన త్రోవలను సరళము చేయువాడు. ఎందుకు గాను గొప్ప మాదిరి మనము యోబు జీవితంలో చూడొచ్చు. ఎందుకంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన నా ప్రవర్తనను ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా అని చదువుతాం. యోబు గ్రహించాడు, దేవుడు తన ప్రవర్తనను చూస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ తన ప్రవర్తన పైన దేవునికే అధికారం ఇచ్చాడు యోబు. మనము కొన్నిసార్లు మన స్థాయి పెరిగినప్పుడు ప్రవర్తనలో మార్పు రావచ్చు, స్థాయి తగ్గినప్పుడు ప్రవర్తనలో మార్పు రావచ్చు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రవర్తన దేవునికి అప్పగించాలి, దేవుని అధికారానికి అప్పగించాలి. అందుకు గాను యోబు ఒక మాట అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయము గలది అని రుజువుపరుచుకొనుచున్నాను అంటాడు. కాబట్టి దేవుడు యోబు ప్రవర్తనను చూచి కోల్పోయిన దానికంటే అధికముగా రెట్టింపుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. రెండంతల అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రవర్తనను దేవునికి అప్పగించుదాం, దేవుని అధికారమునకు అప్పగించుదాం. ఆయన వాక్యానుసారముగా మన ప్రవర్తనను మనము ఆయనకు అప్పగిస్తే తప్పకుండా మన త్రోవలను దేవుడు సరళము చేస్తాడు. ఈ రోజున నువ్వు చేయు ప్రతి ప్రయత్నములో నీ ప్రవర్తన అంతటిపైన దేవుని అధికారానికి ఒప్పుకొని నడుచుకో. తప్పకుండా ప్రభువు నీ మార్గమును, నీ త్రోవలను సరళము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.